ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక మొదటిసారి వీడియో చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ క్లాస్లో మనము దెన్ అండ్ డాన్ ఎలా యూస్ చేయాలో నేర్చుకోబోతున్నాం. THEN దెన్ అండ్ THAN డాన్. సో చాలామంది మనలో ఏంటంటే దెన్ THEN డాన్ THANకి కన్ఫ్యూజ్ అయిపోయి డిఫరెంట్గా యూస్ చేస్తుంటారు. సో మనం ఏంటంటే ఈ క్లాస్లో దెన్ అండ్ దాన్ని తీసుకొని సపరేట్గా ఏది ఎక్కడ యూస్ చేయాలో ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకోబోతున్నాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్ స్టార్ట్ టుడేస్ క్లాస్ దెన్ అండ్ దాన్. ఫస్ట్ మనం THEN దెన్ గురించి నేర్చుకుందాం. దెన్కి మొత్తం 3 యూసేజెస్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ యూసేజ్ ఎట్ దట్ టైమ్. ఎట్ దట్ టైమ్ అంటే అప్పుడు. ఎక్కువ శాతం మనం దెన్ అంటే పాస్ట్ అంటే గతంకి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన్మోహన్ సింగ్ గారి గురించి చెప్పాలంటే ద దెన్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అని అంటాం. ఐ రిపీట్, ద దెన్ ప్రైమ్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ అని అంటుంటాం. సో దెన్ అంటే పాస్ట్ అంటే అప్పటి ప్రధానమంత్రి అని చెప్పడానికి మనం ఇక్కడ దెన్ యూజ్ చేస్తుంటాం. సో దెన్ అనేది ఎట్ దట్ టైమ్ అంటే అప్పుడు, అప్పటి. ఈ కాంటెక్స్లో మనము దెన్ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే షీ వాజ్ లివింగ్ ఇన్ ముంబై దెన్. షీ వాజ్ లివింగ్ ఇన్ ముంబై దెన్ అంటే అప్పుడు తను ముంబైలో ఉంది. సో ఐ రిపీట్, దెన్ అనేది అప్పుడు, అప్పటి అనే కాంటెక్స్లో మనం యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ ఫస్ట్ నేను ప్రైమ్ మినిస్టర్ ఎగ్జాంపుల్ అండ్ సెకండ్ ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు రెండో యూసేజ్ ఏంటో తెలుసుకుందాం. సెకండ్ యూసేజ్ ఏంటంటే నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అంటే తరువాత. ఫస్ట్ యూసేజ్ అప్పుడు, అప్పటి అని చెప్పాను కదా. సెకండ్ యూసేజ్ ఏంటంటే తరువాత, నెక్స్ట్ అన్నమాట. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ వెంట్ హోమ్ దెన్ వీ హ్యాడ్ టీ. ఐ వెంట్ హోమ్ దెన్ వీ హ్యాడ్ టీ అంటే నేను ఇంటికి వెళ్ళాను, తర్వాత మేమంతా టీ తాగాము. లైక్ ఐ వెంట్ టు కాలేజ్ దెన్ ద క్లాస్ స్టార్టెడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఐ వెంట్ టు కాలేజ్ దెన్ ద క్లాస్ స్టార్టెడ్. నేను కాలేజ్కి వెళ్ళాను, తర్వాత క్లాస్ స్టార్ట్ అయింది. ఐ వెంట్ హోమ్ దెన్ వీ హ్యాడ్ టీ. నేను ఇంటికి వెళ్ళాను, తర్వాత టీ తాగాను అన్నమాట. సో నెక్స్ట్ ఆఫ్టర్ దట్ తరువాత అనే కాంటెక్స్లో మనము దెన్ యూజ్ చేస్తూ ఉంటాం. థర్డ్ యూసేజ్ ప్రిన్సిపల్ అంటే ఏంటంటే ఇన్ దట్ కేస్ యాజ్ ఎ రిజల్ట్. ఇన్ దట్ కేస్ యాజ్ ఎ రిజల్ట్ అంటే ఏంటంటే ఒకవేళ ఇలా జరిగితే. సో ఇన్ దట్ కేస్ అంటే ఒకవేళ. సో ఒకవేళ అనే అర్థం రావడానికి దెన్ యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇఫ్ యూ అగ్రీ దెన్ వి విల్ గో. ఇఫ్ యూ అగ్రీ దెన్ వి విల్ గో. నువ్వు ఒప్పుకుంటే మనం వెళ్దాం అంటే ఒకవేళ నువ్వు ఒప్పుకుంటేనే మనం వెళ్దాం. సో ఈ దెన్ అనేది థర్డ్ ప్రిన్సిపల్ ఏంటంటే ఒకవేళ నువ్వు ఒప్పుకుంటేనే మనం వెళ్దాం. సో ఒకవేళ అనే కాంటెక్స్కి మనము దెన్ యూజ్ చేస్తుంటాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దెన్ గురించి నేర్చుకున్నాం. ఫస్ట్ యూసేజ్ ఏంటంటే అప్పుడు, అప్పటి అని చెప్పడానికి. సెకండ్ యూసేజ్ తరువాత, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ అనడానికి. థర్డ్ ఒకవేళ ఇన్ దట్ కేస్ యాజ్ అ రిజల్ట్ ఒకవేళ అని చెప్పడానికి మనము దెన్ యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు మనము డాన్ THAN డాన్ గురించి నేర్చుకోబోతున్నాం. సో ఇవి యూజ్ చేయాలంటే ఫస్ట్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా తెలియాలి. అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం. THEని దెన్ అనాలి, THAని డాన్ అనాలి. దెన్ అండ్ డాన్. ఇప్పుడు మనం డాన్ గురించి నేర్చుకున్నాం. దానికి 2 యూసేజ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఫస్ట్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే కంపారిజన్. కంపారిజన్ అంటే ఏంటి? పోల్చడం అనమాట. అంటే ఏదైనా 2 విషయాలకి పోల్చి చెప్పడానికి, అంటే 2 విషయాల మధ్య కానీ, 2 వ్యక్తుల మధ్య కానీ, 2 పరిస్థితుల మధ్య కానీ పోలికలు చెప్పడానికి ఆర్ పోల్చడానికి మనము డాన్ యూజ్ చేస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. హీ ఈజ్ టాలర్ దాన్ మీ. హీ ఈజ్ టాలర్ దాన్ మీ. అతను నాకంటే పొడుగ్గా ఉన్నాడు. షీ ఈజ్ క్లెవర్ దాన్ సీత. తను సీత కంటే కూడా క్లెవర్. హీ ఈజ్ హ్యాండ్సమ్ దాన్ మిస్టర్ బి. తను మిస్టర్ బి కంటే హ్యాండ్సమ్గా ఉంటాడు. సో మనం THAN డాన్ అనేది కంపారిజన్ చేయడానికి, పోల్చడానికి యూజ్ చేస్తుంటాం. ఇప్పుడు సెకండ్ యూసేజ్ ప్రిన్సిపల్ వచ్చేసి యూజ్ ఇట్ టు మోర్ ఆర్ లెస్ టు కంపేర్ నెంబర్స్ ఆర్ అమౌంట్. దీంట్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏం లేదు.
ఫస్ట్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటి, రెండు వ్యక్తులు కానీ పరిస్థితుల మధ్యలో కానీ పోలికలు కంపారిజన్ చెప్పడానికి యూజ్ చేసామన్నాం కదా. ఈ సెకండ్ యూసేజ్ ప్రిన్సిపల్ దగ్గర ఏమవుతుందంటే అంకెలతో పోల్చడానికి. ఫస్ట్ ఏంటి, మనం వ్యక్తుల మధ్య సిచ్యుయేషన్స్ మధ్య కంపారిజన్స్ అని చెప్పాను కదా. సెకండ్ యూస్ ఏంటి, నెంబర్స్తో పోల్చడానికి, అంకెలతో పోల్చడానికి. అంటే ఎక్కువ పోల్చడానికి కానీ తక్కువ పోల్చడానికి కానీ మనం నెంబర్స్ అంకెలు యూజ్ చేసినప్పుడు దాన్ని యూజ్ చేస్తుంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఈజీ అయిపోతుంది. షీ హ్యాస్ రిటర్న్ మోర్ దాన్ 10 books. షీ హ్యాస్ రిటర్న్ మోర్ దాన్ 10 books అంటే ఆమె 10 కన్నా ఎక్కువ పుస్తకాలను రాసింది. ఇక్కడ మనం నెంబర్ వచ్చింది. సో అండ్ అన్మైడ్ నెంబర్స్ ఆ కన్సర్న్ నెంబర్ కంటే ఎక్కువ రాసిందని చెప్తున్నాం కాబట్టి మనం దాన్ని యూజ్ చేసాం. లైక్ షీ హ్యాస్ రిటర్న్ మోర్ దాన్ 10 books. ఆమె 10 పుస్తకాల కంటే కూడా ఎక్కువగా రాసింది అని చెప్పడానికి యూజ్ చేస్తున్నాం. సెకండ్ యూసేజ్ ప్రిన్సిపల్ ఏంటంటే the number of opportunities he has is less than 5. The number of opportunities he has is less than 5. ఆయనకి 5 కన్నా చాలా అవకాశాలు తక్కువ ఉన్నాయి. అంటే జనరల్ మీనింగ్ ఏంటి, ఆయనకి 5 కంటే ఎక్కువ అవకాశాలు లేవు. సో 5 కంటే ఎక్కువ అవకాశాలు లేవు కాబట్టి the number of opportunities he has is less than 5 అనొచ్చు. or the number of opportunities he has is not more than అని కూడా అనొచ్చు. నాట్ మోర్ దాన్ నేనేం చెప్పాను ఇక్కడ, యూజ్ ఇట్ టు మోర్ ఆర్ లెస్ టు కంపేర్ నెంబర్స్. అంకెలతో ఎక్కువ కానీ తక్కువ కానీ పోల్చడానికి అన్నాను కదా. సో ద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ హీ హ్యాస్ ఈస్ లెస్ దాన్ 5. 5 కంటే తక్కువ ఆపర్చునిటీస్ అనడానికి దాన్నే యూజ్ చేసాం. దీన్ని వేరే రకంగా చెప్పొచ్చు. ఎలా అంటే ద నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ హీ హ్యాస్ ఈస్ నాట్ మోర్ దెన్ 5. 5 కంటే ఎక్కువగా లేవని కూడా మనం దాన్నే యూజ్ చేసాం. సో 5 కన్నా తక్కువ అని చెప్పడానికి దాన్ని యూజ్ చేసాం, 5 కంటే ఎక్కువగా అని చెప్పడానికి కూడా దాన్నే యూజ్ చేసాం. సో ఇది ఫ్రెండ్స్ దాన్ యూసేజ్ ప్రిన్సిపల్. సో ఈ క్లాస్లో మనం దెన్ THEN దెన్ అండ్ THAN దాన్ యూసేజ్ ప్రిన్సిపల్స్ గురించి నేర్చుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.